పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. వాళ్ళు 4 అవర్స్‌కి ట్రైన్ అయిపోతుండే. మళ్ళీ ఈవినింగ్ సెషన్ రాకుండే. నేను 6 అవర్స్ కంటిన్యూ చేసినా నాకు పెద్ద ఫరక్ పడకుండే. లైక్ బాడీ టఫ్‌గా తయారైపోయింది. ప్రాక్టీస్ చేసే కొద్దీ బాడీ చాలా స్ట్రాంగ్ అయితది. మనకు తెలవకుండానే. అండ్ కంబాట్ స్పోర్ట్స్‌కొచ్చేసరికి మనకి న్యూట్రిషన్ రియల్లీ మ్యాటర్ కాదు. ఆ కరేజ్ మన దగ్గర ఉండాలి ఫస్ట్. ఆ పంచ్‌కి, కిక్‌కి తట్టుకొని అట్లా స్ట్రాంగ్‌గా నిలబడేటట్టు. అండ్ నా బిగినింగ్ మ్యాచెస్‌లో ఇట్లా నోస్ బ్లీడ్ అయితుండే. నోస్ బ్లీడ్ అయితున్నా, ఐ ఇట్లా స్వెల్ అయిపోయినా ఇట్లే నిలబడుతుండే. అపోనెంట్ షాక్ అయితుండే. హ్మ్. ఇది యాక్చువల్లీ ఈమె మనిషేనా? జానవర్‌లాగా ఇట్లా నిలబడ్డది. ఇంత బ్లీడింగ్ అయితున్నా లైక్ యూజువల్లీ భయపడి వెళ్ళిపోతారు కదా! 4 తగలగానే. సో, నాకు 4 పంచెస్ ఇస్తే నేను డెఫినైట్‌లీ రిటర్న్ ఇచ్చేస్తా. ఆ మైండ్ సెట్ అట్లా బిల్డ్ అయిపోవడం అండ్ స్ట్రాంగ్‌గా నిలబడగలగడం ఇది నాకు ఎవ్రీవేర్ నాకు ఎవ్రీ మ్యాచ్‌లో నాకౌట్‌తో విన్ అయ్యేటట్టు మెడల్స్ వచ్చినాయి. సో, ఏం ఇంజ్యూరీ అయినా నేను వెనక్కి తగ్గను. అండ్ ఫింగర్స్ విరిగిపోతాయి యూజువల్లీ కొన్ని మ్యాచెస్‌లో. అట్లే నిలబడుతుండే నేను. సో, కోచ్ కూడా లైక్ కార్నర్‌లో ఎవరున్నా గూడా వాళ్ళు షాక్ అయితుండే. అసలు ఏంది ఈ పిల్ల